ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. అనంతసాగరం మండలం ఉప్పలపాటి మారవరెడ్డి లక్ష్మారెడ్డి ఒకనాడు నది దాటి బద్వేల్ తిప్ప మీదకు పోయి స్వామి వద్ద కూర్చొని స్వామి ఎవరెవరికో చెప్పేది వింటూ తర్వాత ఆయన సంగతులు స్వామిని అడిగి రాసుకొని తిరిగి సాయంత్రం ఊరికి పోవాలంటే ఒక్కసారిగా పెన్నా నదికి పడమర వైపున 3 జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వరద వచ్చి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఒక్క పడవ కూడా తిరగటం లేదు. ఆ రాత్రికి అక్కడే అన్నం తిని పడుకున్నాడు. బాగా పొద్దుపోయాక స్వామి నదిలోకి దిగుతుంటే స్వామి వెనక అతడు కూడా బయలుదేరాడు. స్వామికి నడుము లోతుకు నీళ్లు వస్తే ఇతనికి కూడా స్వామి వెంట పోవచ్చు, అవతల ఒడ్డుకు అని దిగాడు. ఒక్కసారి ఆ వరద నీరు ప్రవాహానికి అదిరిపడ్డాడు. లోతు తెలియలేదు. భయం వేసింది. బ్రతుకు జీవుడా అని వెనుతిరిగాడు. స్వామి మాత్రం నడుచుకుంటూ ముందుకు వెళ్ళారు. కాళ్ళు వణుకుతూ భయంతో తిప్ప మీద సాల దగ్గరకు చేరాడు. బ్రతికేంద్రా దేవుడా అనుకొని ఆ రాత్రికి సాల దగ్గర పడుకున్నాడు. తెల్లవారు పొద్దున 8 గంటలకు పొద్దెక్కిన తర్వాత తిప్ప మీదకు వచ్చారు స్వామి. అందరూ స్వామి చుట్టూ వచ్చి నిలబడ్డారు. అప్పుడు ఈ లక్ష్మారెడ్డి, స్వామి నీ వెనుకనే నేను వచ్చి అవతలికి రావాలని వృధాగా నదిలో దిగాను అని, ఆ వరదలో కొట్టుకుపోయేవాడినని చెప్పారు. నీవు ఎక్కడికి పోయి వచ్చావు, ఎలా పోయావు స్వామి అంటే, చిలకల మర్రి వాళ్ళు జీవాలలో జబ్బుగా ఉందని పిలిస్తే పోయి వచ్చాను అన్నారు. ఆ రోజు నది చాలా వరద నీటి ప్రవాహంతో ఉంది. నదిలో పశువులు, ఒక బండి ఎద్దులు మొత్తం అన్నీ కొట్టుకు వచ్చాయి. సజ్జ, సొప్పగూళ్ళు, పనస చెట్లు, చీనీ చెట్లు, మంచి మంచి దూలాలు అన్నీ నది దగ్గర పల్లెల్లో వాళ్ళు పోగు చేసుకొని చీనీ పండ్లు, పనసకాయలు, కిచిడి ఫలాలు అన్నీ పల్లె తిరిగి అమ్ముకున్నారు. ఒక పెద్ద నిమ్మపండు నీళ్ల మీద పోతుంటే 16 సంవత్సరాల పిల్లవాడు అందుకోబోయి సుడిగుండంలో పడి వరదలో కొట్టుకుపోయాడు. అంత ప్రమాద స్థాయిలో నది పారుతుంది. 3 రోజులు పడవ ఆడలేదు. 4వ రోజు పడవ ఎక్కి చిన్నగా ఇల్లు చేరుకున్నాడు లక్ష్మారెడ్డి. 2 రోజులు ఆగిన తర్వాత ఒకరోజు చిలకల మర్రి వాళ్లను, స్వామి ఫలానా రోజు ఏలేరు పారుతుంటే మీ ఊరు వచ్చానని చెప్పారు. వచ్చారా అని అడిగితే వచ్చారు, స్వామి జీవాలలో తిరుగుతూ ఏవో చల్లుతుంటే గొర్రెలు బెదిరాయి. మేము దొంగని వృధాగా స్వామిని కొట్టబోయాము. స్వామి అన్ని జీవాల మీద చల్లి తర్వాత పోయాడు అని చెప్పారు. అప్పుడు లక్ష్మారెడ్డికి అర్థమైంది, స్వామి సామాన్యుడు కాదని, ఇలాంటి మహనీయుడిని కనీ విని ఎరుగలేదని. అప్పటి నుండి భక్తి శ్రద్ధలతో కలిగి స్వామి అంటే దేవుడనే భావనకు వచ్చాడు. కల్వాయి మండలం రాజుపాలెం చమర్తి జయరామరాజుకు జ్వరం వచ్చి చాలా రోజులు ఆసుపత్రిలో ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద మందులు అన్నీ వాడి నయం కాక స్వామి బద్వేలు తిప్ప మీద ఉంటే అక్కడికి పోయి ఈ విషయం చెప్పి, స్వామి నేను బ్రతుకుతానా లేదా అని అడిగాడు. అప్పుడు స్వామివారు, నీకు జ్వరం ఏమి చేస్తుందిలేయ్యా అని వేరుశనక్కాయలు పెట్టారు. ఇవి తిను, జబ్బు పోతుంది అని చెప్పారు. జయరామయ్యకు మామూలుగా జ్వరం వచ్చినప్పుడు తినకూడదని తెలిసినా కూడా స్వామి పెట్టారు కాబట్టి ఇవి నాకు మందు అవుతాయని తిని స్వామితో కలిసి నదిలో స్నానం చేయడం, వేరుశనక్కాయలు తినడం చేశారు. జ్వరం పూర్తిగా ఆగిపోయింది. ఆయన అప్పుడప్పుడు ఇంటికి పోయి మందలు చెప్పి వచ్చేవారు. అలా స్వామంటే భక్తి శ్రద్ధలు కలిగి స్వామిని గురువుగా భావించి చాలా కాలం స్వామి సేవలో గడిపారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తర్వాయి ఎపిసోడ్లో మనం నాగుల వెల్లటూరు యనుకుర్తి సుబ్బానాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వేజన సుఖినో భవంతు.